తెలంగాణ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న S&S పబ్లికేషన్స్. తెలంగాణ గురుకుల 100% ఆన్లైన్ క్లాసులను స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే అందిస్తున్న కోర్సులు. గురుకుల తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల బయోలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ తో 100% సిలబస్ ను పూర్తి చేసి ఆన్లైన్ క్లాసులను అందిస్తున్న ఏకైక సంస్థ. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. ఆన్లైన్ క్లాసుల కొరకు S పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8070555577 and 9032064822. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. TS గురుకుల్లోని మ్యాథమెటిక్స్ సంబంధించిన కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియోలో మనం అంటే మోడల్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే మనం గతంలో ఒక 3 వీడియోలు మీరు చూసారు. ఈ TS గురుకుల్కి సంబంధించిన మ్యాథమెటిక్స్లో ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి, ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు, సో ఏ విధంగా చేస్తే మనకి తొందరగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు, అవన్నీ మనం చూడటం జరిగింది వీడియోస్లో. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంపిటేటివ్ రంగంలో ఇప్పుడు ఏ కాంపిటేటివ్ జాబ్ రాసినా సరే ఖచ్చితంగా మనకి కావాల్సినది ఏంటంటే స్పీడ్ అండ్ యాక్యురసీ కావాలండి. వేగము, ఖచ్చితత్వము అనేది మనకు కావాలి. ఎందుకంటే మనం చాలా పరీక్షల్ని అబ్జర్వ్ చేసినట్లయితే, పరిశీలించినట్లయితే ఒక్కొక్క జాబ్ కోసం 1000 మంది, 100 మంది, 2000 మంది అలాగా పోటీ పడుతూ ఉన్నారు. మరి అంతమంది పోటీ పడుతున్నప్పుడు ఆ పోటీలో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏదైనా చేయడానికి మనం వేగంగా ముందుకు వెళ్తూ ఉండాలి. అలాగే వేగంతో పాటు ఖచ్చితత్వం అనేది కూడా మనకు ఉండాలి, లేకపోతే మనం రాణించలేమండి. ఎందుకంటే క్వశ్చన్ కొన్న సమయం చాలా తక్కువ ఉంటుంది. 1 నిమిషంలో చేయమంటారు కొన్ని ఎగ్జామ్స్లో 30 సెకండ్లు అంటారు, 45 సెకండ్లు అంటారు. అటువంటి క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేస్తున్నప్పుడు కొన్ని రకాల టెక్నిక్స్ అనేవి మనకు అవసరం అవుతాయి అన్నమాట. సో ఆ టెక్నిక్స్ ఎలా ఉంటాయి అని తెలియడం కోసం మనం గత 3 వీడియోలు చేయడం జరిగింది మనకి. ఓకేనా? అంటే లెక్క చేస్తున్నప్పుడు ఏ వేగంతో మనం వెళ్ళినట్లయితే క్వశ్చన్ తొందరగా సాల్వ్ అవుతుంది. ఓకేనా? సో మనకి TS గురుకులకి మిగతా వాటికి మనం అబ్జర్వ్ చేసినట్టయితే మిగతా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసారనుకోండి, క్వశ్చన్ చాలా చిన్నగా ఉంటాయి. సో దాన్ని చదువుకుని చేయడానికి మనకు టైం సరిపోద్ది. కానీ మనకి ఈ గురుకుల్ మ్యాథమెటిక్స్లో కనుక మీరు క్వశ్చన్స్ని కనుక చూసారనుకోండి, ఒక్కొక్క క్వశ్చన్ 4-5 లైన్లు ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే దాన్ని చదవడానికే చాలా సమయం పడుతుంది. మరి చదివి అర్థం చేసుకుని సమ్ చెయ్యాలి అంటే చాలా టైం పడుతుంది. కాబట్టి చదువుతున్నప్పుడే మనం బ్రెయిన్లో ఆలోచించగలగాలి, దీనికి సంబంధించిన విషయం తెలిసిపోవాలి. వెంటనే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక సర్కిల్ కోసం మాట్లాడుతున్నాను. ఒక వృత్తం అంటే ఏంటి, దాని యొక్క వ్యాసార్థం ఎలా ఉంటుంది, 2 వృత్తాల మధ్య కేంద్రాల మధ్య దూరాలు ఎలా ఉంటాయి, దానికి ట్యాంజెంట్ ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏంటి, కార్డ్ అంటే ఏంటి, ఓకేనా, డయామీటర్ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ మీ మైండ్లోకి వచ్చేయాలి. ఆ టైంలో వచ్చేసి వెంటనే చదువుతున్నప్పుడే ఓకే వాడు అడుగుతున్న దానికి రెండో దానికి రిలేషన్ ఏంటి అనేసి అంత వేగంగా ఆలోచించుకోవాలి ముందు. తరువాత క్యాలిక్యులేషన్ వేగంగా చేయాలి. అట్ ద సేమ్ టైం ఓపిక్గా కూడా చేయాలి. లేదంటే కనుక మనం చేస్తున్నప్పుడు తప్పులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి మనం గత వీడియోలలో మీకు ఎటువంటి క్వశ్చన్లు వస్తున్నాయో చూపించడం జరిగింది. అదేవిధంగా ఏ సమ్ని ఏ విధంగా చేయాలో ఈజీగా నేర్పడం జరిగింది, ఎంత ఫాస్ట్గా చేయాలో కూడా చూపించడం జరిగింది. అందుకోసం చాలామంది మీరు అందరూ చెప్పారు, మీరు కామెంట్లో కూడా తెలియజేశారు, మాకు చాలా ఉపయోగపడింది సార్ అని కూడా చెప్పారు. అందుకోసం మేము కూడా సంతోషిస్తున్నాం. మీరు ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు మేము చేయడానికి ఉపయోగపడతాం. మరింత నాణ్యమైన విద్యను మీకు అందచేయడానికి కూడా S&S పబ్లికేషన్స్ మీకోసం ఎప్పుడూ కూడా మీ వెన్నంటే ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా మన S&S ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కోర్సును పర్చేస్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. ఓకేనా? సో గత 3 వీడియోల్లో మీకోసం వేగం ఎలా ఉంటుందో చూపించాలని వీడియోస్ చేసాం. సో ఇక్కడ నుంచి మీకు నార్మల్గా క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా చేయాలి, ప్రతిదీ మీకు ఇక బోధనను మీకు చూపించడానికి, దాని యొక్క కంటెంట్ని మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాం అనమాట. సో ఎవరైనా సరే కొంత వేగము అనిపించిందంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రశ్న ఏ విధంగా చేయాలి, సో ఎంత స్పీడ్గా వెళ్ళాలి అనేది మీకు తెలియాలనేసి మేము చేసిన ఒక చిన్న ప్రయత్నం అనమాట. ఆ ప్రయత్నాన్ని మీరు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. సో మీరు ఎంత స్లోగా విన్నా, ఎంత ఫాస్ట్గా విన్నా
ఎగ్జామ్కి వచ్చేటప్పుడు కాబట్టి వేగంగానే ఉండాలి. అలాగే అట్ ద సేమ్ టైం మీరు ఏం చేసుకోవాలి, యాక్యురసీ ఖచ్చితత్వమును మీరు చూసుకోవాలి. అలా చూసినట్లయితేనే మీరు పరీక్షల్లో ఖచ్చితంగా గెలవగలరు, మీరు ఒక ఉద్యోగాన్ని పొందుకోగలరు. ఓకేనా? మా యొక్క లక్ష్యం ఎప్పుడూ కూడా మీకు మంచి ఉద్యోగం రప్పించడానికి, చక్కగా మంచి మార్కులతో సెటిల్ అవ్వాలనేసే మా S&S పబ్లికేషన్ యొక్క ప్రయత్నం అన్నమాట. సో ఆ ప్రయత్నాన్ని మీరు అందరూ అర్థం చేసుకోండి. సో గత వీడియోలో ఎలాగైతే మీరు చూసారో, ఎలాగైతే ఆ క్లాసుల నుంచి కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్నారో, ఈ వీడియోలో కూడా మరికొన్ని టెక్నిక్స్, మరికొన్ని షార్ట్ కట్స్ నేర్చుకోండి. సో బాగా మార్క్స్ స్కోర్ చేయడానికి ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి. ఓకేనా? సో మనం ఇంకా లేట్ చేయకుండా మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాం. సో మోడల్ పేపర్ 6లోని TS గురుకుల్కి మ్యాథమెటిక్స్లోని క్వశ్చన్స్ని మనం 1 by 1 చూద్దాం. సో ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దామా? చూడండి మరి ఏముందో. ద సమ్ ఆఫ్ 5 consecutive odd numbers ఈజ్ 195 అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కాన్సిక్యూటివ్ అంటే పక్కనే ఉన్న 5 ఆడ్ నెంబర్ల యొక్క సమ్మేషన్ కలిపితే 195 వస్తుందంట. ఓకేనా? సో మీరు ఏదైనా క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఏదైనా కొత్తగా కనబడిందా, స్పెషల్గా కనబడిందా అనే పాయింట్ ఉంటే కనుక దాన్ని మీరు వెంటనే మైండ్లోకి తెచ్చుకోవాలి, దాన్ని యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమిచ్చాడు, 5 పక్కనే ఉన్న నెంబర్లు. ఏ నెంబర్లు అవి? ఆడ్ నెంబర్ల యొక్క సమ్ము 195 అన్నాడు. కలిపితే 195 వస్తుందంట అని చెప్తున్నాడు. పక్కన ఉండే నెంబర్లకి సగటు, అదే యావరేజు మిడిల్లో ఉంటుంది. అంటే ఇగోండి 5 ఆడ్ నెంబర్లు అనుకున్నామనుకోండి, ఇందులో మిడిల్ నెంబర్ ఏంటి? ఇదేనా? ఈ ప్లేసు వాటి యొక్క సరాసరి లేదా యావరేజ్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, ద యావరేజ్ ఆఫ్ 5 consecutive ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ మిడిల్ నెంబర్ అంటాడు. సో 195కి సరాసరి ఎలా కడతాం, లేదా సగటు బై 5ఏనా చేస్తే ఎంత వస్తుంది? 39. సో ఓకే, వెంటనే మనకి మిడిల్ నెంబర్ వచ్చేసింది. సో చాలామంది ఏం చేస్తారంటే ఒకటి ఎక్స్, నెక్స్ట్ అది x+2, తర్వాత x+4 అనుకుని తీసుకుంటారు. అలా తీసుకోవడం వల్ల మనకి టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో చూసారా నేను ఎలా ఆలోచించాను, వెంటనే ఎలా పెట్టాను. సో మీరు కూడా ఇంతేగా థింక్ చేయాలన్నమాట. ఓకే, వెంటనే ఏం చేయాలి, మిడిల్ నెంబర్ వచ్చేసింది కాబట్టి మిగతా 4 నెంబర్లు రావాలి. సో మనకు ఆడ్ నెంబర్లు పక్క ఆడ్ నెంబర్ల మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది? 2ఏనా? సో మొదట ఆడ్ నెంబర్ 5 వచ్చింది అనుకో, నెక్స్ట్ 7, నెక్స్ట్ 9, ఇలాగైనా రాస్తాం. అంటే పక్క ఆడ్ నెంబర్ల మధ్య డిఫరెన్స్ 2 వస్తుంది. సో ఇది 13 అయితే ముందుకెళ్తే 41, ఇది 43 అన్నమాట. మరి వెనక్కి వస్తే ఒక 2 తగ్గుతుంది, 37, ఇది 35 అన్నమాట. ఓకే, తర్వాత చూడండి, ద సెకండ్ లోయెస్ట్ నెంబర్ ఆఫ్ దిస్ సిరీస్ ఈజ్ 5 less than the second highest number of another series of 5 consecutive even numbers. సో ఈ ఆడ్ నెంబర్లు 5 ఎలా ఉన్నాయో అలాగే ఈవెన్ నెంబర్లు ఇంకో 5 ఉన్నాయంట. అవి కూడా కాన్సిక్యూటివే. అందులో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో, సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఉంది కదా, అంటే ఈ ప్లేస్ ఇది సెకండ్ హైయెస్ట్ నెంబరు. ఈ హైయెస్ట్ నెంబరు ఇందులో సెకండ్ స్మాలెస్ట్ నెంబర్ ఉంటుంది కదా, దానికన్నా 5 తక్కువ ఉంటుందంట. ఓకేనా? సో మొత్తం చూడండి, లోయెస్ట్ నెంబర్ ఆఫ్ దిస్ సిరీస్, సెకండ్ లోయెస్ట్ నెంబర్ ఆఫ్ దిస్ సిరీస్ అంటే ఎంత? 37ఏనా? ఈ 37 ఈజ్ 5 less than the second highest number of another series of 5 consecutive even numbers. ఇదిగోండి, ఇందులో సెకండ్ హైయెస్ట్ ఉందా, దీనికన్నా ఇది 5 తక్కువ అంట. మరి ఇదేమవుద్ది, దీనికన్నా ఇది ఎక్కువే కదా. సో 37 + 5 అంటే ఎంత? 42. సో ఇవన్నీ వరుస నెంబర్లు, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు, మీరు వేసేస్తారు. 44, 40, 38, 36 అంతే, లెక్క కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో నేను మీకు ఇది 3-4 minutes చెప్తున్నాను, మీరు క్యాలిక్యులేషన్ చేసినప్పుడు విత్ ఇన్ 1 minute ఆలోచించేయాలి ఇవన్నీ. అంటే ఇంకా అంత స్పీడ్ థింక్ చేయాలన్నమాట, అది మీరు అర్థం చేసుకోండి. దెన్ 65% ఆఫ్ మిడిల్ నెంబర్ ఆఫ్ దట్ సిరీస్ ఆఫ్ 5 consecutive ఈవెన్ నెంబర్స్ అని అడుగుతున్నాడు. అంటే ఈ సిరీస్లో మిడిల్ నెంబర్ ఏదైతే ఉందో అందులో 65% చెప్పమన్నాడు. అంటే ఎలాగైనా 65% ఆఫ్ 40. సో 65/100 × 40 అని తీసుకోవచ్చా? సో 0 క్యాన్సిల్, 5 టేబుల్ ఇందులో 13 times, ఇందులో 2 times. ఈ 2 ఇందులో 2 times తీసుకుంటే 13 2s are ఎంత వస్తుందండి? 26 అనమాట. సో ఆప్షన్ ఏమవుతుంది? 2 అనమాట. ఓకేనా?
ఓకేనా? మరి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఎలా ఉందో. ద సమ్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ అండ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై ఇంటర్చేంజింగ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ 110. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక 2-digit నెంబర్ ఉందనుకోండి XY, దాన్ని రివర్స్ చేస్తే ఎలా ఉంటుంది YX, ఈ రెండు యాడ్ చేస్తేనంట 110 అంట. ఇది మనకు చెప్తున్నాడు. ద సమ్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ అండ్ ద నెంబర్ ఆబ్టైన్డ్ బై ఇట్స్ రివర్సింగ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ 110 అంటున్నాడు. సో ఒక నెంబర్ని దాని రివర్స్ నెంబర్ కలిపితే 110 వస్తుంది అని అంటున్నాడు. ఇలాంటప్పుడు మీరు ఒక క్లూ గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక నెంబర్కి దాని రివర్స్ నెంబర్ కలిపితే సంథింగ్ వాల్యూ వచ్చినప్పుడు ఆ నెంబర్లోని సమ్ ఆఫ్ డిజిట్స్ ఎలా ఉంటాయంటే ఆ 110ని 11తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందో అంత ఉంటాయి అన్నమాట. మీరు ఏదైనా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 24 ఉందా, దాన్ని రివర్స్ చేస్తే 42, కలిపితే ఎంత 66ఏనా? దీన్ని 11తో డివైడ్ చేయండి, సమ్మని ఎంత వస్తుంది 6. మరి ఈ రెండు డిజిట్లు కూడా కలపండి 6, సరిపోయిందా? సో ఎప్పుడైనా ఒక నెంబర్ని 2-digit నెంబర్ని రివర్స్ చేసి దానికి యాడ్ చేస్తే సమ్ K అనే వాల్యూ వచ్చినప్పుడు ఆ Kని 11తో డివైడ్ చేస్తే ఎంత ఉంటుందో ఆ నెంబర్లోని సమ్ ఆఫ్ డిజిట్స్ కూడా అంతే ఉంటుంది. సో నెంబర్ XY అనుకున్నాం, సమ్ ఆఫ్ డిజిట్స్ X + Y అయిపోయింది. తర్వాత చూడండి. If 10 is subtracted from the first number, the new number is 4 more than 5 times the new number is 4 more than 5 times the sum of digits in the first number అంటున్నాడు. అంటే ఏంటంటే if 10 is subtracted from the first number అంటే ఇదిగో చూడండి వాడు ఏం చెప్తున్నాడు. మొదటి నెంబర్లో నుంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే ఇంతే కదా, దెన్ వీ గెట్ ఏ న్యూ నెంబర్. అది ఎలా ఉంటుందంటే 5 times ఆఫ్ సమ్ ఆఫ్ డిజిట్స్ దానికన్నా 4 ఎక్కువ ఉంటుందంట. సరిపోయిందా? చూసుకోండి. ద న్యూ నెంబర్ ఈజ్ 4 more than 5 times ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ అంటున్నాడు. సో మనకు ఆల్రెడీ సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత 10 అని తెలుసు కదా. సో XY ఈక్వల్ టు ఈ మైనస్ 10, 5 10 50 ప్లస్ 4. సో ఎంత వచ్చింది చూడండి, ఒరిజినల్ నెంబర్ 64. సో వాడికి ఏం కావాలంట, ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద ఫస్ట్ నెంబర్ అంటున్నాడు. సో ఈ నెంబర్లో డిజిట్స్ ఏమేమి ఉన్నాయి, 6 4, వీటి ప్రొడక్ట్ అడుగుతున్నాడు. 6 4 జార్ ఎంత 24. సో ఆన్సర్ ఎంత వస్తుందండి 24. దట్ ఈజ్ ఆప్షన్ 4 అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, కొన్ని కీ కాన్సెప్ట్స్ని కన్ఫామ్గా గుర్తుపెట్టుకోవాలి. మీరు XY లేదా YX లేదా 10X + Y 10Y + X ఇలా వేస్తాం సార్ అంటే వేయొచ్చు, కానీ మనకున్న స్పీడ్లో అవి చాలా లెంతీ అయిపోతాయి టైంలో. ఆ టైం తగ్గించడానికి మనం ఇవన్నీ మైండ్లో గుర్తుపెట్టుకుంటాం అనమాట. ఓకేనా? సో ఒక నెంబర్కి అదే నెంబర్ని రివర్స్ చేసి కలిపితే K వస్తే సమ్ ఆఫ్ డిజిట్స్ K/11. అదే మైనస్ అని ఉందనుకోండి, సబ్ట్రాక్షన్ అనుకోండి, K/9 అవుతుంది అంతే. అటు ఇటు ఆడ్ నెంబర్లు 9 11 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ X ఈక్వల్ టు 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ ఇన్ఫినిటీ దెన్ X ఈక్వల్ టు అంటున్నాడు. ఓకేనా? సో డైరెక్ట్గా మనం అబ్జర్వ్ చేసేయచ్చు కదా, 2 ప్లస్ మళ్ళీ 1/, అని రిపీట్ అయిపోయింది. అంటే ఈ అంతా ప్లేస్లో ఏం పెట్టచ్చు, X పెట్టొచ్చా? దేర్ఫోర్ X ఈక్వల్ టు 1/2 ప్లస్ X అని తీసుకున్నాను. సో క్రాస్ చేస్తే X × 2 2X ప్లస్ X² ఈక్వల్ టు 1. సో X² ప్లస్ 2X ప్లస్ 1 ఈక్వల్ టు 2 అని రాయొచ్చా నేను? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 1 యాడ్ చేస్తే అప్పుడు ఇదంతా కంప్లీటింగ్ స్క్వేర్ అవుతుందా? సో మనం ఎప్పుడు కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయకూడదని చెప్పాను మీకు ఎప్పుడు. సో కంప్లీటింగ్ స్క్వేర్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందేమో చూస్తున్నాం. ఇది A² + 2AB + B² కావాలి. 1 లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యాడ్ చేస్తాను. సో అప్పుడు ఇది చూడడానికి ఎలాగుంది, X + 1² ఈక్వల్ టు 2. దేర్ఫోర్ X + 1 ఈక్వల్ టు √2 అవుతుంది. సో X ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, √2 - 1 వచ్చేసిందా? సో ఆన్సర్ ఏం పెట్టేయచ్చు, డైరెక్ట్గా ఆప్షన్ 1 టిక్ పెట్టేయచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద న్యూమరేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 33 1/3% and its denominator is decreased by 66 2/3%, then the fraction becomes 12/5. then the original fraction is అంటున్నాడు. సో ఒక భిన్నంలో న్యూమరేటర్ అంటే పైన ఉంటుంది కదా ఫ్రాక్షన్లో అప్పర్ పార్ట్, అది 33 1/3% పెరిగిందంట. డినామినేటర్ ఏమో 66 2/3% తగ్గిందంట. అప్పుడు కొత్తగా వచ్చిన ఫ్రాక్షన్ ఏమైందంటే 12/5 అయ్యిందంట.
ఓకేనా. అయితే ఒరిజినల్ ఫ్రాక్షన్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో ఒక విషయం గుర్తుంచుకోండి, మనకు ఫ్రాక్షన్లు మిక్స్డ్లో ఇచ్చాడు, పర్సంటేజ్లు మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఇచ్చినప్పుడు మనం వాటి యొక్క ఫ్రాక్షనల్ వాల్యూస్ తీసుకోవాలి. ఫస్ట్ 33 1/3% అంటే 1/3, 66 2/3% అంటే 2/3. ఓకేనా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మీకు పెరిగింది అంటే కలపాలి, తగ్గింది అంటే తీసేయాలి. ఇప్పుడు 3 ఉందా, పెరిగింది అన్నాడు కాబట్టి 1 పార్ట్ పెరిగింది అనమాట. అంటే 3 + 1 ఎంత 4, 4/3 న్యూమరేటర్ x అనమాట. ఓకే, తర్వాత ఏమైంది, తగ్గింది అన్నాడు కాబట్టి 3లో 2 తగ్గించాలి. అప్పుడు ఎంత అవుతుంది 1/3, y = 12/5 అనమాట. సో x/y ఏంటి సార్ అంటే x అంటే న్యూమరేటరు, y అంటే డినామినేటర్. ఓకే, 3 క్యాన్సిల్. ఇంకేం మిగులుతుంది చూడండి, 4x/y = 12/5. సో 4 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో x/y = 3/5 అనమాట. సో ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ 3లో కనబడుతుందా, వెంటనే సో ఆన్సర్ 3/5 టిక్ పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. 0.63 బార్ ప్లస్ 0.37 బార్ ప్లస్ 0.80 బార్ అని చెప్తున్నాడు. ఓకే, సో ఇక్కడ బార్ కింద ఎన్ని డిజిట్లు ఉన్నాయి, డబల్ డిజిట్. సో మీకు ఎప్పుడు చెప్తున్నాను నేను, సింగిల్ డిజిట్ /9, డబల్ డిజిట్ 99, 3 డిజిట్లు ఉంటే 999 అని పెట్టమన్నాను. సో డినామినేటర్లో వెంటనే మనం ఏం పెట్టేయాలి, 99 పైన డైరెక్ట్గా యాడ్ చేసేయడమే. 63 + 37 + 80. ఓకేనా. కొంచెం నాకు ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్, ఎందుకనేసి తగ్గించదామనేసి ఇలా రాసుకుంటున్నాను. నో ప్రాబ్లం కదా. ఓకేనా. మీరు అందరూ ఏం చేస్తారంటే డైరెక్ట్ కలిపేస్తారు, అలా కలపట్లేదు నేను. ఎందుకు చేశాను చూడండి, ఈ 37 36 దాన్ని 81 చేశాను. అప్పుడు ఏమవుతుంది, మొత్తంలో 9 టేబుల్ కట్ అయిపోతుందా. సో 9 టేబుల్ ఇక్కడ 7 టైమ్స్, ఇందులో 4 టైమ్స్, ఇందులో 9 టైమ్స్, అదే 9 టేబుల్ ఇక్కడ 11 టైమ్స్. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి, 7 + 4 11/11 + 9/11. ఓకేనా. అప్పుడు ఏమొస్తుంది చూడండి, 11 + 11 1 పాయింట్, ఇది క్యాన్సిల్ అవ్వదు కదా, పాయింట్ పెడితే 90లో 8 టైమ్స్, అంతేనా. 11 8 = 88. ఇంకేముంటుంది 2, పక్కన 0 పెడితే 20 అంటే 1 టైం. సో బార్ ఎక్కడ వస్తుంది, 1.81 దగ్గర వస్తుంది అనమాట. 81 దగ్గర బార్ వస్తుంది. అర్థమైందండి. సో మీరు మళ్ళీ ప్రతిదీ కలిపి మళ్ళీ క్యాన్సిల్ చేసి అలా చేయకండి. ఎక్కడ షార్ట్ అవుతుంది, ఎక్కడ తగ్గించుకుని చేసుకోవచ్చు అని చూసుకోండి. సో మీరేమనుకోవచ్చు, సార్ ఇలా చెయ్యాలా అనేమి కాదండి, ఇది మనకు కన్వీనియంట్ మెథడ్. ఏది సింపుల్గా అవుతుంది, స్పీడ్గా అవుతుంది, అలాంటి మనం గమనించుకుని క్యాలిక్యులేషన్ తగ్గిస్తే మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టైం సేవింగ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The LCM and HCF of two numbers are 44 and 264 respectively. When the first number is divided by 2, then we get a quotient that equal to 44. What is the second number అని అడుగుతున్నాడు. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయంట. 2 నెంబర్స్ యొక్క HCF LCM చెప్పేశాడు. HCF వచ్చి 44, LCM వచ్చి 264 అన్నాడు. ఇందులో ఒక నెంబర్ని 2తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ కోషెంట్ 44 అంటే 44 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అనేసి చెప్పాడు. సో ఈ రూల్ని బేస్ చేసుకుని సెకండ్ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో మనకి ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి ఒక ప్రాపర్టీ మనకు గుర్తుంది, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చాప్టర్లో విన్నాం. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ = ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అని చదువుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు వీడు ఏం చెప్తున్నాడంటే ఒక నెంబర్ని 2తో డివైడ్ చేస్తే 44 వస్తుందంట అన్నాడు. అంతేనా. ఒక నెంబర్ ఏ అనుకుందాం, a/2 = 44 అని చెప్పాడు. సో a = ఏమవుతుంది, 2 × 44 అలా ఉంచేయండి, మళ్ళీ ఏం క్యాలిక్యులేట్ చేయకండి, అలా ఉంచేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. సెపరేట్గా ఉన్న వాటిని సెపరేట్గా ఉంచేయండి. ఓకే, సో ఎల్సిఎం ఎంత 264, హెచ్సిఎఫ్ ఎంత వస్తుంది చూడండి 44. దట్ ఈక్వల్ టు a అంటే 2 × 44 × b. సో 44 క్యాన్సిల్. సో b = ఏమవుతుంది 264/2 అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఎంత 132 అన్నమాట. ఓకేనా. సో డైరెక్ట్ ఆప్షన్లో ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ బి 132 అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. To pass an examination, a student need to get 3/4 of total marks. A student got 2/3 of total marks but failed by
10 మార్క్స్. ద టోటల్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆర్ అంటున్నాడు. సో ఒక ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి 3/4 మార్క్స్ రావాలంట. 3/4 మార్క్స్ అంటే మన భాషలో 75% రావాలంట. అయితే ఆ స్టూడెంట్కి 10 మార్క్స్ తక్కువ వచ్చినాయి, అందువల్ల ఫెయిల్ అయిపోయాడు. సో వచ్చిన పర్సంటేజ్ చెప్తే 2/3 66 2/3% వచ్చిందంట. సో దీన్ని బేస్ చేసుకుని మ్యాక్సిమం మార్క్స్ ఎంత వస్తాయి అంటున్నాడు. ఓకేనా? సో ఒకటి మీరు నార్మల్గా చేసేసుకోవచ్చు. అంటే అలాగా మొత్తం మార్కులు X అనుకుంటే అందులో అతనికి 3/4 వస్తే పాస్, కానీ వచ్చినాయి 2/3 ఇవి వచ్చినాయి. ఇప్పుడు అతని ఫీలింగ్ ఎలా ఉంటుంది? నేను 10 మార్క్స్ తక్కువ వచ్చి ఫెయిల్ అయిపోయాను, ఇంకో 10 వస్తే పాస్ అవుదును అంటాడు. అంటే అతనికి వచ్చిన మార్కులకి 10 కలిపితే ఏమొస్తుంది? పాస్ మార్కేనా వచ్చేది? ఫెయిల్ అయిన వాళ్ళ ఫీలింగ్ అలాగే కదా ఉంటుందండి. నేను 10 తక్కువ వచ్చి ఫెయిల్ అయిపోయాను, 10 నాకు కలిస్తే ఎగ్జాక్ట్ పాస్ అవుదును అంటాడు. అంటే అతనికి వచ్చింది 2/3 X, 10 యాడ్ అయితే మరి ఏమవుతుంది? 3/4 X కదా. ఓకేనా? సో మళ్ళీ X కట్టమంటున్నాడు. ఓకే, సో నేను మొత్తాన్ని 3 and 4 టేబుల్ ఏదైతే ఉందో దాంతో మల్టిప్లై చేస్తాను. 3 and 4తో క్యాన్సిల్ అయిన నెంబర్ 12 కదా. 12తో మల్టిప్లై చేస్తాను అనుకోండి. 12 into 2x/3 ప్లస్ 12 into 10 ఈక్వల్ టు 3x/4 into 12. మీరు మళ్ళీ ఏమనుకుంటారంటే ఎల్సిఎం కట్ చేయొచ్చు కదా అనుకుంటారు. ఎల్సిఎం పని లేదండి. మీకు కింద 3 4లు ఉన్నాయి. మీకు అప్పటికి ఏ టేబుల్ కనబడితే అంతే. అప్పటికి మీ 3కి 4తో 3తోనూ 4తోనూ క్యాన్సిల్ అయ్యే నెంబర్ మీకు ఏదో తెలుసు, 24 తెలుసు, పెట్టేసుకోవడమే. ఆ 24 పెట్టి మొత్తాన్ని మల్టిప్లై చేసేయడమే, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. లేదా డైరెక్ట్ ఆప్షన్లో చూసుకోవడమే. 3 టేబుల్లోను 4 టేబుల్లోను రెండిట్లో పోయిదేముంది? 120 అదే ఆన్సర్ అని కూడా టిక్ పెట్టేయచ్చు, వెంటనే పెట్టేయచ్చు, డౌట్ ఏం పడక్కర్లేదు. ఓకేనా? కన్ఫ్యూజ్ అయితే ఇలా చేసుకోవచ్చు. అందుకోసం మీకు మెథడ్ చూపిస్తున్నాను. ఓకే, సో ఎందుకోండి 4 times 4 2s are 8x ప్లస్ 120 ఈక్వల్ టు ఇందులో 3 times 9x. సో 8x అటు వెళ్ళిపోతే ఎక్సే కదా. సో x ఈక్వల్ టు ఎంత? 120. సో ఆన్సర్ ఆప్షన్ 4 కదా. చూస్తున్నారా? 120 అనమాట. సో మీరు జనరల్గా గెస్ చేయగలిగితే by4 by3 కనబడతాయా? 4 and 3లో క్యాన్సిల్ అయ్యే ఒక నెంబర్ ఆప్షన్లో ఉందేమో చూసుకుని అది టిక్ పెట్టేయచ్చు. 2 ఉన్నాయనుకోండి, ఒకటి పెట్టి ట్రై చేస్తారు. ట్రై చేసి పాస్ మార్క్ చూస్తారు, 2/3 చూస్తారు, మధ్య గ్యాప్ 10 కదా ఉండాలి. ఇప్పుడు 3/4 120 అంటే ఎంత? 90. 2/3 120 అంటే ఎంత? 80. 90కి 80 గ్యాప్ ఎంత? 10. సరిపోయిందా? వాడు ఫెయిల్ అయితే కూడా ఎన్ని మార్క్స్ అన్నాడు? 10 మార్క్స్తో అన్నాడు. సో మీరేమి డౌట్ పడవలసిన అవసరము లేదు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఏ ట్రైన్ డిపార్టెడ్ విత్ సర్టెన్ నెంబర్ ఆఫ్ పాసింజర్స్. హాఫ్ ఆఫ్ ద passengers departed and 135 passengers get into on first halt. ఓకే, ఏమైందంటే ఒక ట్రైన్లో కొంతమంది పాసెంజర్స్ ఉన్నారు, ఒక్కొక్క లొకేషన్ దగ్గర హాల్టింగ్ దగ్గర వాళ్ళు దిగుతూ ఉన్నారనమాట. సో ఫస్ట్ హాల్ట్ వచ్చేటప్పటికి సగం మంది దిగిపోయి ఇంకొక 135 మెంబర్స్ యాడ్ అయ్యారంట. తర్వాత సెకండ్కి వచ్చేటప్పటికి ఏమైందంట? 1/3 ఆఫ్ ద పాసెంజర్స్ డిపార్టెడ్ అండ్ 110 గాట్ ఇన్ టు ద సెకండ్ హాల్ట్. ఓకే, సెకండ్ స్టేషన్కి వచ్చేటప్పటికి మరలా సగం 1/3 వంతు బయటికి వెళ్ళిపోయి అరలా 110 మెంబర్స్ లోపలికి అడుగు పెట్టారంట. పెడితే దెన్ ద ట్రైన్ అరైవ్డ్ టు ఇట్స్ డెస్టినేషన్ విత్ 350 పాసెంజర్. సో ఫైనల్ స్టేషన్కి వచ్చేటప్పుడు 350 పాసెంజర్లు దిగడానికి ఉంటే దెన్ హౌ మెనీ పాసెంజర్స్ వర్ దేర్ ఇన్ ద ట్రైన్ ఇనీషియల్లీ అన్నాడు. సో ఇనీషియల్గా ఎంతమంది ఉన్నాడు అంటున్నాడు. సో ఒక X మెంబర్స్ ఉన్నారు అనుకుంటే సగం మంది దిగిపోయారు, అప్పుడు ఎంతమంది వస్తారు? ఇంకో సగం మంది ఉంటారు, వాళ్ళకి ఎక్స్ట్రా 135 మంది యాడ్ అయ్యారు. అంతేనా? ఇది ఫస్ట్ స్టేషన్లో కొంతమంది దిగాక అప్పుడు బయలుదేరింది. రెండో స్టేషన్కి వచ్చేటప్పటికి 1/3 పాసెంజర్స్ డిపార్టెడ్ అయిపోయారంట. అంటే 3 వంతులలో ఒక వంతు వెళ్ళిపోయారు. అంటే ఎంతమంది ఉంటారు? 2 వంతులు ఉంటారు. వీళ్ళతో పాటు ఇంకొక 110 మంది ఎక్కారంట. ఇలా 110 మంది ఎక్కారు. ఎక్కితే అప్పుడు ఫైనల్గా చివరి స్టేషన్కి వెళ్ళేటప్పటికి ఎంతమంది ఉన్నారంట? 350 మంది ఉన్నారు. సో మీకు దీన్ని బేస్ చేసుకుని X ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, చేద్దాం. అప్పుడు 2/3 ఇంటూ x/2 ప్లస్ 135 ఈక్వల్ టు, సో 350లోంచి 110 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 240. ఓకేనా? సో ఈ 2 ఇందులో 120 టైమ్స్ క్యాన్సిల్ చేసేసాను డైరెక్ట్గా. ఓకే, సో 3 అటు వెళ్ళిపోతే x/2 ప్లస్ 135 ఈక్వల్ టు 360 వచ్చింది.
ఎంత వచ్చిందండి 360 వచ్చింది. సో x/2 ఈక్వల్ టు ఈ 135 వెళ్ళిపోతే 225 అనమాట. సో x ఈక్వల్ టు ఈ 2 అటు వచ్చేస్తే 225 ఇంటూ 2 450 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ 1 కదా 450, అంతే టిక్ పెట్టేయడం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నార్మల్ మీకు తెలిసిన మోడల్ ఇది, చాలాసార్లు చేశారు కాబట్టి నేను డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. a/b ఈక్వల్ టు 2/9:1/3. సో ఎల్సిఎంగా తీసుకుంటే ఇంటూ 9 చేసేస్తే సరిపోతుంది కదా. a/b ఈక్వల్ టు ఇంటూ 9 చేస్తే ఇది 2 టైమ్స్, ఇది 3. నెక్స్ట్ సెకండ్ది b/c ఈక్వల్ టు ఎల్సిఎం 14 కదా డినామినేటర్కి, 14తో చేస్తే 2 2s are 4:5. నెక్స్ట్ c/d, అక్కడ ఒక చిన్న తేడా ఉంది గమనించండి. అక్కడ ఏమి ఇచ్చాడు, d/c ఇచ్చాడు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒకటి తేడాగా ఇస్తూ ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అక్కడ రివర్స్ అవుద్ది అనమాట. 10తో మల్టిప్లై చేస్తే 7:6 అని వస్తుంది, కానీ మనం రివర్స్లో పెట్టాలి కాబట్టి 6:7. సో ఫస్ట్ ఈ రెండు తీసుకుందాం. మన దగ్గర తెలిసిన టెక్నిక్, ఎప్పుడు వాడే టెక్నిక్ ఇదేనా. a/b/c కావాలంటే ఏం చేస్తాం, 2 4s are 8, 4 3s are 12, 3 5s are 15. ఓకే. తర్వాత c/d తీసుకోండి, ఎంత 6:7. సో మరలా అలా అనమాట, ఎన్నున్నా సరే కింద దానితోనే వెళ్తాయి పైకి. సో 8 into 6 12 into 6 6 into 15 15 into 7 ఇలా ఉంది. సో మనం అబ్జర్వ్ చేస్తే 3 టేబుల్ పోతుంది. ఇక్కడ 3 టేబుల్ 2 టైమ్స్ చేస్తే 8 2s are 16. నెక్స్ట్ 3 టేబుల్ 2 టైమ్స్ చేస్తే 12 2s are 24. 3 టేబుల్ 2 టైమ్స్ చేస్తే 2 15s are 30. 3 టేబుల్ 5 టైమ్స్ చేస్తే 5 7s are 35. సో రేషియో ఏమవుతుంది, 16:24:30:35. సో ఎక్కడ ఉంది చూడండి ఆప్షన్ 2ఏనా, వెంటనే టిక్ పెట్టేయండి. సో ఆన్సర్ 16:24:30:35, దట్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ మండే, ట్యూస్డే అండ్ వెన్స్డే వాజ్ 8 degrees. ఓకేనా, 8 degrees. ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ట్యూస్డే, వెన్స్డే అండ్ థర్స్డే వాజ్ b degrees. ఇఫ్ ద టెంపరేచర్ ఆన్ థర్స్డే వాజ్ c degree and it is given that a less than b less than c అని ఇచ్చాడు, then the temperature on Monday will be అనేసి కొన్ని ఆప్షన్లు ఇచ్చాడు. లెస్ దెన్ ఏయా, మోర్ దెన్ బియా, లెస్ దెన్ సి అని ఇచ్చేసాడు. ఓకే, మనం నార్మల్గా చేసుకుందాం. మండే ట్యూస్డే వెన్స్డే, మండే ట్యూస్డే వెన్స్డే ఓకేనా, బై 3 అనేస్తే మనకి ఏ అని వస్తుంది. సో ఇటు పక్క తీసుకొచ్చేస్తాను, 3a రాసుకోవచ్చా, నో ప్రాబ్లం కదా. తర్వాత ట్యూస్డే వెన్స్డే థర్స్డే, ట్యూస్డే వెన్స్డే థర్స్డే, సో దట్ ఈక్వల్ టు 3b. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక దాంట్లోంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తానండి, ఇలా క్యాన్సిల్ అయిపోయి ఏమైంది, మండే మైనస్ థర్స్డే ఈక్వల్ టు 3a మైనస్ 3b అని రాసుకున్నాను. 3a మైనస్ 3b. ఇంకో క్లూ ఏమి ఇచ్చాడు చూడండి, ఇఫ్ ద టెంపరేచర్ ఆన్ థర్స్డే వాజ్ c degrees అన్నాడు, అంటే m మైనస్ c ఈక్వల్ టు 3a మైనస్ 3b. దీని నుంచి m ఈక్వల్ టు ఏమొస్తుంది చూడండి, c ప్లస్ 3a మైనస్ 3b. ఇది మనకు ఆన్సర్. బట్ ఏ ఎంతో తెలీదు, b ఎంతో తెలీదు, c ఎంతో తెలియదు, అంతేనా. సో a లెస్ దెన్ b అని తెలుసు మనకి, a లెస్ దెన్ b అని తెలుసు. సో 3a లెస్ దెన్ 3b, అంతేనా. సో ఇప్పుడు ఈ 3b వచ్చేస్తే 3a మైనస్ 3b లెస్ దెన్ 0 ఏనా. సో c యాడ్ చేస్తే 3a మైనస్ 3b ప్లస్ c లెస్ దెన్ c అవుతుందా, అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఇదే కదా. సో ఈ ఆన్సర్ ఖచ్చితంగా లెస్ దెన్ ఏమవుతుంది, c అవుతుంది. ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ 3 అనా, లెస్ దెన్ 3. సో ఓన్లీ 3 ఈజ్ కరెక్ట్ అనేది టిక్ పెడతాం అనమాట. ఓకే. తెలంగాణ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న S&S పబ్లికేషన్స్. తెలంగాణ గురుకుల 100% ఆన్లైన్ క్లాసులను స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే అందిస్తున్న కోర్సులు. గురుకుల తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల బయోలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ తో 100% సిలబస్ ను పూర్తి చేసి ఆన్లైన్ క్లాసులను అందిస్తున్న ఏకైక సంస్థ. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. ఆన్లైన్ క్లాసుల కొరకు S పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 80705577 and 9032064822.